హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటో మీకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మార్నింగే లేచి మేము స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. మా జాను మను చాలా ముద్దుగున్నారు కదా. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆ సూట్ కేస్ ఉంది కదా, సఫారీ సూట్ కేస్ అనమాట. నేను అమెజాన్లో తీసుకున్నాను. స్క్రాచ్ రెసిస్టెంట్ అనమాట, ఎటువంటి గీతలు పడవు. ఫిక్స్డ్ లామినేషన్ లాక్ ఉంటుంది అనమాట. అండ్ వాటర్ రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. వీల్స్ వచ్చి 360 డిగ్రీస్ తిరుగుతాయి అనమాట. అండ్ ట్రాలీ బటన్ వచ్చి పుష్ ట్రాలీ బటన్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా వస్తుంది. అండ్ ఇదైతే ప్రెజెంట్ ఆఫర్లో ఉంది గైస్, 299కే ఉంది సేల్లో. తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్. ఓకేనా? మేము ఎక్కడికి వెళ్తున్నామో రేపు మార్నింగ్ చూపిస్తాను. అప్పుడు దాకా నేను చూపించేదంతా చూస్తూ ఉండండి. ఓకేనా? మను, జాను, తేజ, మన జాగ్రత్త పట్టుకో. సో గాయస్, ఇలా అయితే మా మనుని లాక్కుంటూ ఎలాగో ట్రైన్ ఎక్కామన్నమాట. నైట్ ఎక్కాము అండ్ మార్నింగ్ దిగేసాము. అండ్ మా వదిన వాళ్ళు కూడా అదే ట్రైన్లో ఉన్నారు. వాళ్ళు గూడూరులో ఎక్కారనమాట, మేము నెల్లూరులో ఎక్కాము. అండ్ మార్నింగ్ అయితే అందరూ పెళ్లి వాళ్ళందరూ దిగేస్తున్నారు. మీకు తమ్నేల్ చూసుంటే అర్థమై ఉంటుంది నేను ఒక మ్యారేజ్కి వచ్చానని చెప్పి. మా వదిన వాళ్ళ రిలేటివ్స్ అనమాట. మేము వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము. చూసారంటే నాకు తేజాకి ఫుల్ డార్క్ సర్కిల్స్ అనమాట. జాను మను ఒక సెకండ్ కూడా మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఇక్కడైతే చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ 500 అండ్ మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ 500 అని రాసింది. ఆ విషయం నేను తేజాకి చెప్తూ ఉన్నాను. చూడు తేజ, రెండు 500 అనమాట. మా దగ్గర మా నెల్లూరులో వచ్చి మటన్ బిర్యానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది చెప్తూ ఉన్నాను. హైదరాబాద్లో కొంచెం బిర్యానీ చీప్ ఉంటుంది కంపేర్ టు నెల్లూరు అని చెప్పి. అండ్ మా జాను మను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ వ్లాగులు ఫుల్గా మీకు చాలా చాలా చూడడానికి ఉంటాయన్నమాట. మ్యారేజ్ ఒకటని కాదు, ఫుల్ హైదరాబాద్ ట్రిప్ మొత్తం ఈ వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. చాలా చాలా ఫన్గా ఉంటుంది. మీకు కూడా చూడడానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. మిస్ కాకుండా ఫుల్ వ్లాగ్ని చూడండి. ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి మేము మండపానికి వెళ్ళే ముందు రూమ్స్ ఉన్నాయన్నమాట. విడిదింట అంటారు కదా మనం, అలా ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళాము. మీకు ఫుల్ టూర్ చూపిస్తాను. యాక్చువల్గా మ్యారేజ్ వచ్చి టివోలీ గార్డెన్స్లో అనమాట, సికింద్రాబాద్లో ఉంటుంది కదా, అక్కడే. దానికి 2 కిలోమీటర్స్లోనే రూమ్స్ ఉన్నాయి. ఇట్లా తీసుకున్నారు అందరి కోసం అని చెప్పి. చాలామంది వస్తారు కదా, నెల్లూరు నుంచి కాదు, వాళ్ళు విద్యానగర్ నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళు, విద్యానగర్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అండ్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ హాల్ ఇలా ఉంటుంది, కింద కూడా ఒక రూమ్ ఉంది అండ్ హాల్ ఉంటుంది. అండ్ అక్కడ కిచెన్ ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడి నుంచి వచ్చి ఇలా ఉంటుంది బాల్కనీ. అండ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే అటు సైడ్ ఒక రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక 4 రూమ్స్ ఉన్నాయి, లైన్గా ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ ఇది, దానికి బ్యాక్ సైడ్ ఇది చూడండి. అండ్ తేజ అయితే ట్రాలీ తీసుకోవడమే అయిపోయింది సరిపోయింది దాంతోనే. అండ్ రూమ్లో వచ్చి ఇది ఒక 2 బెడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ సపరేట్గా వచ్చిన వాళ్ళకి పడుకోవడానికి పక్కన బెడ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఏసీ ఉంటుంది, ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది అనమాట, టీవీ ఉంటుంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉండింది. మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ ఎందుకు రెడీ అయ్యామో అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళంగానే టిఫిన్ చేసుకొని మేమైతే పార్క్ రెడీ అయిపోయామన్నమాట. జానుకి మనుకి ఈరోజు ఖచ్చితంగా నేను పార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ అయితే నేను రామోజీ ఫిలిం సిటీ అనుకున్నాను, కాకపోతే పిల్లలకి జూయే పర్ఫెక్ట్గా ఉంటుందని మళ్ళీ ఇలా వెళ్తున్నాం అనమాట. నా డ్రెస్ అయితే నేను జూడియోలో తీసుకున్నాను. మీకు నచ్చితే కమెంట్ చేయండి గైస్. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. మేము హైదరాబాద్ మొత్తం తిరగకుండానే మొత్తం కార్లో వెళ్తూనే చూసేసాము. హుసేన్ సాగర్ కానివ్వండి, ఇంకా చాలా చాలా ప్లేసెస్ అనమాట, అసెంబ్లీ, ఇంకా చాలా ప్లేసెస్ అయితే కార్లో వెళ్తూ చూసాము. క్యాబ్ బుక్ చేసుకున్నాం గైస్. ఇక్కడ నుంచి మాకు అక్కడికి ఒక 250 రూపీస్ పడింది. కంపేర్ టు నేను ట్రావెల్ చేసినప్పుడు 2019లో ఇప్పటికి నాకు చాలా బెటర్ అనిపించింది. అప్పట్లో విపరీతమైన కాస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు క్యాబ్స్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ క్యాబ్ బుక్ చేసుకొని కానీ ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా చాలా ఈజీ అనిపించింది మాకు. ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట అవైలబుల్లో బుక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడైతే చాలా చాలా పావురాలు ఉన్నాయి గైస్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కాకపోతే పావురాలకి దూరంగా ఉన్నది గైస్. ఇన్ కేస్ మీ ఏరియాస్లో ఉంటే అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు చూడడం పర్లేదు, కానీ ఎప్పుడు అలా అక్కడే ఉండడం చాలా చాలా ప్రాబ్లం అవుతుంది మన లంగ్స్కి. ఇప్పుడైతే మేము కరెక్ట్గా 40 మినిట్స్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ రీచ్ అయిపోయాము. ఇక్కడ కండిషన్స్ అన్నీ ఇక్కడ బోర్డు చూపిస్తాను, ప్రైజెస్ అన్నీ ఉంటాయి కదా. నేను చెప్పే పని అయితే మీరు నడవగలిగితే మీరు ఈజీగా నడవండి గైస్. ఎటువంటి బస్సెస్ అవి తీసుకోకండి, నడవండి. ఎందుకంటే అవి చాలా రేట్ ఎక్కువ.
అండ్ దాంతోపాటు మీకు నడిస్తే మీకు చాలా ఈజీగా అన్నీ తిరిగి చూడొచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు. మీరు 500 పర్సన్‌కి పే చేయాల్సి వస్తుందనమాట బస్ కోసము. అది చాలా చాలా వేస్ట్ గైస్. మాకు తెలియక ఫస్ట్ అయితే అలా తీసుకున్నాము. కానీ ఒక ప్లేస్‌కి వెళ్ళాం గైస్. మేము ఎక్కిన దగ్గర నుంచి లైన్ దాకా వెళ్ళామనమాట. టైగర్ దాకా. అక్కడ వరకు వెళ్ళాము. తర్వాత మిగతాదంతా మేము నడిచి చూసాం గైస్. వేస్ట్‌గా ఒక్కొక్కరు 500 కట్టాము. చాలా చాలా వేస్ట్ అనిపించింది. మీరు సఫారీకి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఏసీ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఎండలో మీకు ఏసీ ఉంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మేము ఎంట్రీ ఏమో లేదో ఒక పాము గైస్ మీకు కనిపిస్తుందో లేదో ఆ పాము చూసి మేమంతా బిత్తరపోయాం గైస్. మా కాళ్ళ చుట్టూరే తిరిగిందనమాట. ఇట్లాంటి బస్సు అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు నడుచుకుంటూ వెళ్ళడమే ఈజీ. పెద్దవాళ్ళు ఉంటే తీసుకోండి కానీ పిల్లలతో వెళ్తే మాత్రం మీరు నడుచుకుంటూ తిరగండి. ఎందుకంటే మీరు వన్స్ ఒక స్టాప్ దగ్గర ఆపుతారు కదా, ఆ స్టాప్‌కి నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఐడియా ఉండదు మనం వేరే ప్లేస్‌కి వెళ్ళాము ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. మేము బటర్‌ఫ్లై పార్క్ మిస్ అయ్యాము అండ్ మంకీస్ మిస్ అయ్యామన్నమాట. ఆ 2 చూడలేదు. వాళ్ళు మెయిన్ స్పాట్ దగ్గర ఆపుతారు అంతే. మీరు మొత్తం చూడాలి అనుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి బస్ అయితే తీసుకోవద్దు. ఇప్పటి నుంచి వ్లాగ్ అయితే మేము నడుచుకుంటూనే తిరిగాము. చాలా చాలా బాగుంటుంది. సఫారీకి మాత్రం ఖచ్చితంగా పే చేయండి. ఏసీ బస్సే తీసుకోండి. అక్కడైతే చాలా చాలా క్యూ ఉంటుంది. కొంచెం ఓపిక చూస్తే అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ టైం గైస్ వైట్ టైగర్ని అంత దగ్గరగా చూడడం. ఈ పార్క్ అయితే నేను థర్డ్ టైం వస్తున్నాను. 7th క్లాస్లో ఒకసారి వచ్చాను అండ్ మా ఫ్రెండ్స్తో బీటెక్లో వచ్చానమాట. అండ్ ఇప్పుడు వచ్చాను మళ్ళీ మా ఫ్యామిలీ తోటి. చూసారంటే ఆ వైట్ టైగర్ని చూస్తే ఫస్ట్ టైం గూస్ బంప్స్ వచ్చిందనమాట. దాంతో నేను ఫోటో కూడా తీసుకున్నాను. ఆ ఫోటో అక్కడ పెడతాను, ఒకసారి చూడండి ఓకేనా. నాకైతే చాలా చాలా బాగా అనిపించిందనమాట. నాకు టైగర్‌ని, లయన్‌ని చూడమంటే చాలా ఇష్టము. వాడంటే భయము. కాకపోతే దగ్గర నుంచి చూసాను కదా ఎంత బాగా అనిపించిందో. వెళ్ళిన దానికి అంత ఎండలో తిరిగిన దానికి వాటిని చూస్తే అంత సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. ఆ టైగర్ చూసారంటే ఎంత లావు ఉందంటే గైస్, ఒక్కసారి అరిచినా కూడా మనం చచ్చిపోయేటట్టున్నాం అనమాట. అంత లావు ఉంది. అండ్ ఇక్కడైతే నాకు ఎన్ని జింకలు కనిపించాయో, ఈ జింకల్ని మీకు మళ్ళీ నేను వీడియో లాస్ట్‌లో మళ్ళీ చూపిస్తాను క్లారిటీగా. ఆస్ట్రిచెస్‌ని కూడా మొత్తం చూపిస్తాను. అండ్ ఇక్కడ కూర్చోంది కదా ఇదే గాయ్స్ గుంట నక్క. ఇదొచ్చి వుల్ఫ్ అనమాట. ఈ వుల్ఫ్ అయితే మామూలుగా డ్యాన్స్ వేయలేదనమాట. మా కోసం ప్రదర్శన చేసింది. అండ్ చూసారు కదా అడవి తోడేలు అంటారు గైస్ వాటిని. వాటిని చూస్తే నాకు ఒళ్ళు జలధరించింది. అండ్ ఇక్కడొచ్చి లయన్ అనమాట. ఫీమేల్ లయన్ గైస్ ఇది. అండ్ ఇది తిరుగుతూ ఉంటుంది. వీటికి ట్రైనింగ్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఇవి తిరుగుతూ ఉంటాయి. కొన్ని మాత్రం అసలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా అవి వాటి మాటే ఇవి ఉంటాయంటారు కదా, అలాంటిది ఈ లైన్ అనమాట. ఇది ఫీమేల్ లైను. అండ్ దాని పక్కనే మీరు చూసారంటే మృగరాజు గైస్, మన మృగరాజు ఉన్నాడు అక్కడ. అది మేల్ లైను. దాని పక్కనే ఫీమేల్ లైన్ కనిపిస్తుందో లేదో మీకు తెలియదు. మీరు వైట్‌గా కనిపిస్తుంది కదా, దాని పక్కన అది ఫీమేల్ లైన్ అనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఎలిఫెంట్స్ నేను చాలా చాలా ఎలిఫెంట్స్ చూశాను కానీ ఇంత లావ్ ఎలిఫెంట్ అండ్ హైట్ ఎలిఫెంట్ నేనైతే అసలు చూడలేదు. వీళ్ళైతే ఎలిఫెంట్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి ఫోటో తీసుకుంటారు. అండ్ 500 అనమాట దానికి ఛార్జ్. 1 ఫోటోకి 500. మేము క్యూలో సఫారీ కోసం ఒక అరగంట సేపు ఎండలో నిలబడిన తర్వాత మాకు ఏసీ బస్ ఫైనల్గా దొరికింది. ఏసీకి నాన్ ఏసీకి సపరేట్ అంటారు కానీ అందరూ ఒకే క్యూలో వచ్చేస్తారనమాట. చాలా చాలా కష్టం. పిల్లలతో వెళ్ళినప్పుడు ఒక 2-3 వాటర్ బాటిల్స్ పెట్టుకోండి ఖచ్చితంగా ఓకేనా. ఆ ఎండకి వాళ్ళు వాటర్ తాగుతూనే ఉంటారు. అండ్ అక్కడున్న వాటర్ అయితే అస్సలకి తాగొద్దు గైస్. పట్టుకొని తాగుతారు కదా, అవి అస్సలకి బాగాలేవు. మీరు అక్కడ వాటర్ మీ బాటిల్ తీసుకువెళ్ళి దానికి ఫిల్ చేసుకోండి కొనుక్కొని. కాకపోతే మీరు అక్కడున్న ట్యాప్ వాటర్ మాత్రం అస్సలకి తాగొద్దు, అసలు బాగుండదు. ఇక్కడి నుంచి అనమాట సఫారీ మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇలాగా ఒక 5-3 గేట్స్ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి మనకు మెయిన్ అన్నీ చూస్తారు గైస్, చూపిస్తాను. నేనైతే లయన్ని అంత దగ్గరగా ఆరెంజ్ సినిమాలో జెనీలియా చూసినట్టు చూడడం ఫస్ట్ టైం గైస్. అండ్ పూర్తిగా ఇది మనం జూ చూడడం వేరు, ఇది పూర్తిగా అడవి గైస్. అడవి ఎలా ఉంటుందో, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే లైన్ వస్తుంది చూడండి, మీకు చూపిస్తాను. ఇదంతా లైన్ డెన్స్ అనమాట. నేను అసలు లైన్ని చూడలేదు కదా, ఆ డెన్స్ చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ పొనుకో ఉన్నాయి. అది మేల్ లైన్ అండ్ ఫీమేల్ లైన్ అనమాట. అంత దగ్గరగా అద్దం తీసామంటే మన దగ్గరికి వస్తాయి అవి. అంత దగ్గరగా ఉన్నాము. 10 feet డిస్టెన్స్లోనే గైస్. అంత దగ్గరగా చూడడం అంత హ్యాపీ అనిపించింది. అది ఫేస్ అలా తిప్పుకో ఉందనమాట. ఇలా తిప్పమ్మా అని అడుగుతూనే ఉన్నాము. అండ్ తేజ అయితే లైట్గా విండో కూడా తీసాడు అనమాట. నేను అరిస్తే విండో క్లోజ్ చేశాడు. చూడండి గైస్, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నాకు లైన్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. అండ్
డైరెక్ట్గా చూడడం ఇంకా చాలా స్పెషల్ ఫీలింగ్ అనిపించింది. వచ్చి చాలాసార్లు చూశాను కానీ ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వచ్చినా అవి లోపల ఉండడం కానివ్వండి, దూరంగా డెన్లో ఉండడం కానివ్వండి, అలా జరుగుతుండేది. ఇప్పుడైతే చాలా దగ్గరగా చూశాను. నెక్స్ట్ మీకు క్రొకోడైల్ చూపిస్తాను, వచ్చేయండి. క్రొకోడైల్స్ మీకు వేరే దగ్గర కూడా చూపిస్తాను, కాకపోతే ఇక్కడ నార్మల్ అడవిలో అనమాట ఇది. మీకు అక్కడి నుంచి దూరంగా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ ఉందన్నమాట క్రొకోడైల్. అక్కడికి ఒక కొంగ నడుచుకుంటూ వస్తూ ఉంది. మేమైతే దాని పని అయిపోయింది అనుకున్నాం. ఎంత సైలెంట్గా, ఎంత కదలకుండా, ఎంత బాగా పనుకో ఉంది చూడండి గైస్. నేను చెప్పాను కదా మీకు జింకల్ని చూపిస్తాను చెప్పి, ఇది చూడంగానే వన్స్ నాకు రామాయణంలోని ఆ జింక కనిపించింది అనమాట. సేమ్ అలాగే ఉన్నాయి గైస్. సీతకేంటి నాకు అనిపిస్తుంది, నాకు ఏడు పిల్ల కావాలని చెప్పి, అంత అందంగా ఉన్నాయి అవి. సీతమ్మ అందుకే అడిగింది ఆ రోజు. ఎంత ప్యూర్ ఉన్నాయంటే అవి, అంత ప్యూర్గా అంత బాగున్నాయి అనమాట. చాలా చాలా ఎన్ని రకాలు ఉన్నాయో డియర్స్, అందులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంత దగ్గరగా చూసి నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. దగ్గరికి మన వ్యాన్ దగ్గర కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, చాలా బాగుంది. జాను మను వాళ్ళైతే చాలా చాలా ఎగ్జైట్ అయ్యారు. మా జాను అయితే మాట్లాడుతూనే వచ్చింది గైస్. నేను నా నార్మల్ వీడియో వాయిస్ కూడా కొంచెం అలాగే పెడతాను, ఫుల్ కట్ చేయకుండా, అదే వింటూ రండి, మీకు చాలా చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఓకేనా, చూసారంటే లెక్క లేవు గైస్, ఒక 100 పైన ఉన్నాయన్నమాట. అండ్ ఇవి ఫ్రీగా ఉంటాయి. లయన్కి జింకకి అంత పెద్ద దూరం లేదు గైస్, కాకపోతే అవి ఇంత దూరం రావంట. వాటికి ఎప్పటికప్పటికి వాటికి ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటారంట. అవి వీటి దగ్గరికి రావు, వీటిని ఏం చంపుకొని తినవు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉన్నారు. చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ ఇట్లాగా వాటర్ పోతూ ఉన్నాయి గైస్. ఆ వాటర్ చాలా గ్రీనిష్గా ఉన్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే నాకైతే అర్థం కాలేదు. నురుగుగా గ్రీనిష్గా వస్తున్నాయి అనమాట. ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ టైగర్స్ ఉంటాయి దారిలో, టైగర్స్ కూడా చూపిస్తాను. అండ్ ఎలుగుబంటి ఉంటుంది, అది కూడా చూడండి. టైగర్స్కి వెళ్ళే దగ్గర మనం మళ్ళీ ఓ ఏమో చూసారా ఈ వైట్ టైగర్ గైస్. ఇందాక నేను ఫస్ట్ చూసింది కూడా వైట్ టైగరే, కాకపోతే అది కొంచెం సన్నగా ఉంది. దాని చేయి చూసారా గైస్ ఎట్లా ఉందో, నిద్రపోతూ ఉందన్నమాట నీళ్ళల్లో కొనుక్కొని. ఆ చేతితో ఒక్కసారి కొట్టిందంటే మనము హైదరాబాద్ అవతల పడతాం అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపిస్తాను గైస్. ఇక్కడ మనం ఒక సెంటర్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఆ సెక్యూరిటీని పాస్ చేసుకొని వెళ్తే మనకి ఎలుగుబండి చూపిస్తారు. ఎలుగుబండికి వెళ్ళే ముందు ఇది హై పాయింట్ అనమాట. ఈ హై పాయింట్ నుంచి మనకు చార్మినార్ కూడా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, నేను జూమ్ చేసి చార్మినార్ని మనకి 4 ఉంటాయి కదా అది చూశాను నేను. ఇక్కడ నుంచి డౌన్ తిరుగుతున్నప్పుడు ఆ క్లైమేట్ అండ్ చుట్టుపక్కల వ్యూ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చాలా చాలా బాగుందనమాట. మేము ఎప్పటి నుంచో ఎలుగుబండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, కాకపోతే అవి పాండాస్ ఉన్నట్టు ఎంత క్యూట్గా గీరుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఉన్నాయి గైస్, ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ ఫుల్ అడవి గైస్. ఇక్కడ నార్మల్గా ఫ్రీగా వదిలేసి ఉంటారు వాటిని, సపరేట్గా డెన్స్ వాటికి క్లోజ్ చేయడం అలాగే ఏముండదు. ఇప్పుడైతే చూసారంటే మీరు అక్కడ కనిపిస్తుంది కదా నా లిటిల్ బియర్, ఎంతో ముద్దుగున్నాయో అసలుకి. ఎలుగుబండిలు నాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు చాలామంది. ఏనుగులు కానివ్వండి, గుర్రాలు, ఇట్లా ఎలుగుబండిని వాళ్ళు కట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు చూడడం తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత దగ్గరగా చూడడం, చూసారంటే దాని ముక్కుకి దురదగా ఉంటే రుద్దుకుంటూ ఉంది, అసలుకి క్యూట్గా ఉంది. కాకపోతే మనిషిని కూడా పీక్కొని తినేస్తుందంట ఎలుగుబండి, కళ్ళు గుడ్లతో సహా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా మా కడప ఉంది కదా, కడపలో మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ మామిడి తోటలో ఎలుగుబండ్లు చాలా చాలా తిరుగుతూ ఉంటాయి గైస్. అక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇది అడవి దున్న గైస్, అడవి దున్న ఇది పెద్ద అడవి దున్న. బాహుబలి సినిమాలో గుర్తుంది కదా మీకు, బల్లాల దేవుడు, అలాగే ఆ దున్నపోతోటి ఫైటింగ్ చేస్తాడు. మీకు గుర్తుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా. ఎంత లావో ఎంత హైట్ ఉన్నాయి గైస్. ఫస్ట్ టైం చూసిన అడవి దున్నలు నేను. ఇప్పుడు దాకా 3 times చూకొచ్చినా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట చూసింది అడవి దున్నల్ని. అండ్ ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ పాయింట్, మనం దిగేస్తాము. సఫారీ దిగిన తర్వాత మనము జిరాఫీ చూడొచ్చు. జిరాఫీకి వెళ్ళే ముందు ఇలా కొంగలు వస్తున్నాయి గైస్, జపం 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 కొంగ జపం అన్నమాట. ఇక మించి దూరంగా చూసారంటే ఒంటి కాలం మీద నిలబడుకోంది ఒక కొంగ. అండ్ ఈ కొంగలు అసలు కదలడం లేదు గైస్, లిటరల్గా ఒక్క సెంట్ కూడా అట్లా ఇట్లా కదలవన్నమాట, స్టిఫ్గా అలాగే నిలబడుకో ఉంటాయి. చాలా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. కొంగల్లో చాలా వెరైటీస్ అండ్ బాతులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. గాయస్ ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్దాం అనుకుంటున్నాను. మేము సఫారీ కన్నా ముందే లంచ్ చేసామన్నమాట. ఆ లంచ్ చేసినప్పుడు
అక్కడ ఫుడ్ అయితే వరస్ట్ గైస్, నాకైతే అసలు నచ్చలేదు. మీరు బిర్యానీ కానివ్వండి ఇలాంటి ఆర్డర్ అయితే అస్సలు చేసుకోవద్దు. ఐస్ క్రీమ్ అండ్ కూల్ డ్రింక్ మీరు తీసుకోవచ్చు, కాకపోతే బిర్యానీ మాత్రం అస్సలకి తీసుకోవద్దు గైస్. ఎందుకంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానివ్వండి అస్సలకి వాళ్ళు సాల్ట్ వేయలేదు, అసలు ఫుడ్ అసలు బాగాలేదు. మీరు ఇంటి నుంచి ఫుడ్ తీసుకోండి, ఎలాగో ఒక సెక్యూరిటీ దగ్గర మీరు మాట్లాడుకొని తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకోండి, అక్కడ వాటర్ కోసం కొట్టుకుంటున్నారు గైస్. అండ్ మనీ పే చేయడం దగ్గర చాలా చాలా క్యూ ఉంటుంది, ఐస్ క్రీమ్స్ కానివ్వండి అన్నిటికీ. మీరు తప్పకుండా మీరు ఫుడ్ని తీసుకువెళ్ళండి. మీరు అక్కడ మీరు కనిపించకుండా ఫస్ట్ ఎంట్రన్స్లో కొంచెం తీసుకువెళ్ళిపోండి పిల్లలకి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి. ఫుడ్ అయితే అక్కడ అస్సలకి బాగాలేదు గైస్. అండ్ కూర్చొని తినాలన్న విపరీతమైన ఎండ ఉందనమాట. ఒక పార్క్ లాగా ఒక ఏరియా చూసుకొని అక్కడ కూర్చొని తినండి. ఆ ఫుడ్ ఏరియా దగ్గర చాలా చాలా కష్టంగా ఉంది. అండ్ ఈ చెట్టు చూసారా మీరు, మన చిన్నప్పుడు మన చేతికి గోర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ కాయలతోటి, ఆ చెట్టు అనమాట. అందుకని మీకోసం సపరేట్గా ఈ చెట్టు వీడియో తీశాను నేను. నాకైతే ఈ చెట్టు మా స్కూల్ దగ్గర చాలా చాలా పెద్ద చెట్టు ఉండేదన్నమాట. జిరాఫ్ని చూసారు కదా. నేను నోట్ని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ఒక పెద్దగా తీసుకువండి, 2-3 తీసుకువెళ్ళండి. అండ్ అక్కడ బాటిల్స్ మీకు గ్లాస్ బాటిల్సే ఉంటాయి, ఆ గ్లాస్ బాటిల్స్ కొనుక్కొని మీరు బాటిల్ ఫిల్ చేసుకోండి. బయట వాటర్ తాగొద్దు, అక్కడ ఫుడ్ అయితే తీసుకోవద్దు. మీ ఇంటి నుంచి పులిహార కానివ్వండి ఇట్లాంటి ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళండి. మేమైతే మొత్తం చూసేసామన్నమాట. ఇప్పుడు రెప్టైల్స్ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తాము. క్రొకోడైల్ చూడండి. లాస్ట్ అనుకుంటున్నాను, ఇంకా లాస్ట్ కాదు, ఇంకా బటర్ఫ్లై పార్క్ ఉంది, డైనోసార్ పార్క్ ఉంది, అండ్ రెప్టైల్స్ ఉన్నాయి. అండ్ మేము ఇంకా అసలు మంకీసే చూడలా. ఆడ జుమాంజీ ఉంటుంది, జుమాంజీ అది చూడాలి మంకీ. అండ్ ఇప్పుడైతే రెప్టైల్స్కి వచ్చాం గైస్. ఈ రెప్టైల్స్ అయితే నేను 3 టైమ్స్ వస్తే 3 టైమ్స్ చూసింది ఏమైనా ఉందంటే ఈ జూలో రెప్టైల్స్ ఒకటే అనమాట. ఆ పాములు చూస్తే నాకైతే ఒళ్ళంతా జిల్ జిల్ అనిపించింది. లాస్ట్లో మీకు కనిపిస్తుంది చూడండి గైస్, అసలుకి అది కర్రలాగే ఉంటుందన్నమాట, కర్రకు చుట్టుకోపోయి ఉంటుంది పైతాను. అండ్ అడవి తొండ గైస్, ఎంత పెద్దదో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, దానికన్నా చాలా పెద్దది అది. వీడియోలో అలా కనిపిస్తుంది. వాటిని చూస్తుంటే నాకు అవి నోరు తెరిచాయంటే సపక్రమని లాగేసుకుంటాయి, అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూడండి గైస్, దాని చర్మం కొంచెం కొంచెం వదిలేస్తూ ఉంది అక్కడ, ఆ చర్మం కూడా అక్కడ పడుంది. వాటిని చూస్తుంటే మీకైతే ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. నాకు అడవి మొత్తంలో ఈ జూ మొత్తంలో ఏది చూసినా నాకు గూస్ బంప్స్ రాలేదనమాట, ఒక ఓన్లీ లైన్ చూసినప్పుడు అనిపించింది. కాకపోతే ఈ పాముని చూస్తే గూస్ బంప్స్ కాదు, నాకు అట్లా అంటారు మనకి చెప్పలేను గైస్ ఆ ఫీలింగు. చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళున్నాయన్నమాట. నాగుపాము కూడా ఉంది గైస్, చూపిస్తాను. వెరైటీస్ ఉన్నాయి. నేను పేర్లు అయితే వీడియో తీయలేకపోయాను, అన్ని పేర్లు ఒకలాగే ఉన్నాయి, నేమ్స్ మార్చి పెట్టున్నారు. లాస్ట్ పేరు మాత్రం అలాగే ఉంది. ఇట్లా కుండల్లో చూసారంటే నాగుపాము గైస్, ఇది మెల్లేసుకొని ఉందనమాట. అక్కడ అలా పనుకో ఉంది, 2-3 పల్టీలు కొట్టుంది అక్కడ నాగుపాము. ఇది వేరేది, ఏం పాము నాకు ఐడియా లేదు, మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా వీడియోలో చాలా పామ్స్ ఉంటాయి చూడండి. రాజనాగంట గాయస్ అది, అమ్మ. అండ్ ఇక్కడైతే లోపలికి వెళ్ళి మీరు సైడ్ నుంచి చూసారంటే అక్కడ పొనుకొని రౌండ్ తిరిగి ఉంటుందని హోల్ లోపల ఉంటుంది చూడండి, అది అండ్ ఇక్కడ పసికిరి పాము ఉంది గైస్, పచ్చ పాము మీకు కనిపిస్తుంది చెట్టు పేరు చూడండి, పచ్చగా ఉంటుంది చెట్టు. పాము ఎవరు అనుకోరు, అంత పచ్చగా ఉంటుంది. సౌందర్య మూవీ ఒక చూసింటాం కదా, మూవీ పేరేందో కమెంట్ చేయండి గైస్, నాకు ప్రజెంట్ గుర్తు రావడం లేదు. ఆ మూవీలో వైట్ కలర్లో ఉంటుంది ఆ పాము, శ్వేతనాగు అనుకుంటాను మూవీ పేరు, అదో కదో కమెంట్ చేయండి. అండ్ చూసారు కదా పాము చూడండి, పైకి లేపి కన్ను ఇట్లా తిప్పుతుంది దేవుడా. అక్కడ చూస్తున్నప్పుడు ఆ పాము ఈ పాము మాట్లాడుకుంటున్నట్టున్నాయి గైస్ చూడండి, నోట్లోంచి నాలుక బయటకు వస్తూ సిప్ అంటుంది. వాటిని చూస్తేనే ఎందుకులే. మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాములను అంత దగ్గరగా వీడియోలో చూడడం, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. దగ్గరగా కూడా మనం చూస్తాం కానీ ఇట్లాంటి పాములు మనం దగ్గరగా చూడలేము, చూసి బతుకుండలేము, అది నిజం అనుకోండి. అండ్ దీని తర్వాత మీకు తాబేలు కూడా ఉంటాయి గైస్, తాబేల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను, మిస్ కాకుండా వీడియోని చూడండి. చూసారు కదా ఇవి ఒక రకమైన తాబేళ్ళు, స్టార్ తాబేళ్ళు కూడా ఉన్నాయి గైస్. అక్కడ తాబేలు గైస్, ఎక్కడ పట్టినా అవే ఉన్నాయి. మనం రేర్గా ఎక్కడైనా 1-2 చూస్తూ ఉంటాము. ఇది చూడండి పైన క్యాప్ చూసారా వాటికి, ఇది పెద్ద తాబేలు, చాలా ఓల్డ్ తాబేలు అనమాట ఇది. అండ్ పైన క్యాప్ చూసారా దానికి ఎంత గట్టిగా ఉందో, బండరాయి ఉంటుంది కదా అంత బండరాయి కన్నా గట్టిగా ఉందనమాట. అండ్ కొన్ని లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను స్టార్ తాబేళ్ళు చూపిస్తాను మీకు చూడండి, స్టార్గా ఉంటాయి అనమాట. అండ్ గైస్ ఊసరవిల్లి గైస్, ఊసరవిల్లే. అండ్ ఇవి స్టార్ తాబేళ్ళు అంట, చిన్నగా స్టార్ షేప్స్లో ఉన్నాయి,
చాలా బాగున్నాయి గైస్. ఎంత క్యూట్‌గా ఉన్నాయో. తాబేలు, మనం కుందేలు పోటీ వింటాం కదా! అలాగే అనిపించింది వాటిని చూడంగానే. ఇది బుజ్జి తాబేలు గైస్. బుజ్జి బుజ్జి తాబేళ్ళు. ఇవి తొంటలు గైస్. అడవి బల్లులు, రాక్షస బల్లులు. వాటిని చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. గైస్ ఇది ఇంకో పాము గైస్. నీళ్ళలో నుంచి ఎలా చూస్తుందో చూడండి. ఇవి చూడంగానే నాకు ఒకసారి అనకొండ, పైథాన్ అన్నీ గుర్తొచ్చేసాయి. అండ్ సో ఇది గైస్ మేమైతే ఒక వీడియో తీసుకున్నాం అనమాట. అక్కడ పక్కన గ్రీనరీ చాలా బాగుంటే. అండ్ ఈవినింగ్ అయితే వచ్చేసాము. అందరు మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేసేసారనమాట. ఆంటీ అయితే మెహందీ పెట్టేసుకుంది అండ్ విష్ణు పెట్టించుకుంటూ ఉంది. అండ్ జాను మను కోసం, తేజ అయితే ఇడ్లీ కోసం వెళ్ళాడు. మను కోసమే మెయిన్గా. తను ఫుడ్ తినలేదు ఆ రోజంతా, అందుకని చెప్పి. అండ్ మార్నింగ్ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్కి అయితే మేము అందరం రెడీ అయిపోయాము. మా కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి. మనుది జానుది వచ్చి మేము జేవిఆర్ మాల్లో తీసుకున్నాం గైస్. అండ్ నా డ్రెస్ లింక్ కావాలంటే మాత్రం మీరు కమెంట్ చేయండి. నేను మింత్రాలో తీసుకున్నాను, లింక్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. నాకు ఆ పింక్ అంత సెట్ అవ్వదు అనుకున్నాను, కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఆ చున్నీ బనారస్ చున్నీ ఇచ్చారు గైస్. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మా మను డ్రెస్ అయితే నాకు ఎంత ఇచ్చిందో చెప్పలేను. అండ్ ఇది రివోలీ గార్డెన్స్ గైస్. ఎంట్రన్స్ నుంచి డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఫుడ్ కానివ్వండి మొత్తం అదిరిపోయింది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మ్యారేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. మీకు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూడా చూపిస్తాను. మా విష్ణుబాబు ఎలా రెడీ అయిందో చూపిస్తాను. అండ్ ముందు వెళ్ళిపోయారు వాళ్ళు, మేము కొంచెం బ్యాక్ వచ్చామన్నమాట. పెళ్లి మండపం అయితే అందరూ వెళ్ళిపోయారు. పెళ్లి మండపంలో మీకు ఏం జరుగుతుందో మొత్తం చూపిస్తాను, చూడండి ఓకేనా. सपः श्रुत्वेव कामस्य द्रव्याणि ददान यथा स्त्री तृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराह तत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन्न यशो यज्ञस्य दक्षिणा ॐ प्रजामेकामः समृद्ध्यताम्. అండ్ మార్నింగ్ టిఫిన్ కూడా తిన్నామన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. మ్యారేజ్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళైతే అందరూ బ్లెస్ చేయండి, అందరు కంగ్రాచులేషన్స్ చెప్పండి ఓకేనా. బ్యూటిఫుల్ కపుల్ అనమాట. అందరూ విష్ చేయండి ఓకేనా. ఇక్కడైతే మేము ఫుడ్ తినడానికి వచ్చాము. మా మను అయితే 2 days ఫుడ్డే తినలేదు గైస్. అమ్మాయికి బయటకు వస్తే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తప్ప ఇంకేమీ ఉండవు. అండ్ మా జాను మనుకి ఇంకో అమ్మాయి ఫ్రెండ్షిప్ అయిందనమాట. ఇక్కడ వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు. అండ్ నేను తేజ వచ్చి మా పార్టీకి మేము ఆడుకుంటూ ఉన్నామన్నమాట. ఏదో సిలీ టాక్స్ అంటారు కదా అలాగా.
అండ్ ఈవినింగ్ అయితే పిస్తా హౌస్కి వచ్చామన్నమాట. ట్రైన్కి ఇంకా టైం ఉంది, మేము ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి పిస్తా హౌస్కి వచ్చాము. ఎవరిని అడిగినా పిస్తా హౌస్లో బిర్యానీ అద్దరిపోతుందని చెప్పారు. కాకపోతే నేను తిన్న బిర్యానీలో బెస్ట్ బిర్యానీ ఇదే గైస్, ఇక్కడ తిన్న బిర్యానీయే. ఇంతకుముందు హైదరాబాద్లో బిర్యానీస్ తిన్నాను కానీ ఇదే నాకు బెస్ట్ బిర్యానీ అనిపించింది. ఎందుకంటే ఒక బిర్యానీకి ఎంత ఫ్లేవర్ వేరియేషన్ ఉందో తెలుసా, అంత వేరియేషన్ ఉంది. మనం ఎక్కడ తిన్నా కానీ దమ్ బిర్యానీ, ఒకటే బిర్యానీ, స్పెషల్ బిర్యానీ ఇలా ఉంటాయి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, మెనూ కార్డ్ కూడా చూపిస్తాను. ప్రతి బిర్యానీ మేము 2 బిర్యానీస్ తీసుకున్నాము అండ్ లాలీపాప్ తీసుకున్నాం అనమాట. ఆ 3 డిఫరెంట్ టేస్ట్గా ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ చూసారంటే మీకు మెన్యూ కార్డ్ అనమాట, ఇది సపరేట్గా షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి, ఏం అడిగినా లేదు అని మాత్రం చెప్పరనమాట వాళ్ళు. ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాస్ట్ కొంచెం ఎక్కువే గైస్. ఫుడ్ క్వాలిటీ బాగున్నప్పుడు కాస్ట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మీరు కానీ సికింద్రాబాద్ ఏరియాలో ఇట్లాంటి ఏరియాస్లో ఉంటే పిస్తా హౌస్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. బిర్యానీస్ కానివ్వండి, తందూరీస్, రోటీస్ కానివ్వండి, వాటిలో గ్రేవీస్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా మేము తిన్న బిర్యానీస్ అయితే చాలా చాలా బాగున్నాయి గైస్. మేము మొగలై బిర్యానీ ఒకటి చెప్పామన్నమాట, ఇంకోటి వచ్చి స్పెషల్ బిర్యానీ చెప్పాము. మటన్ బిర్యానీ అయితే చెప్పలేదు, అండ్ అది ఎలా ఉంటుందో తెలియదు. జాఫ్రానీ బిర్యానీ అనమాట మేము ఒక ఆర్డర్ చేసింది, చాలా చాలా బాగుంది. అండ్ మీరు మెన్యూ కార్డ్ని క్లియర్గా చూస్తుంటే మీకు రేట్స్ అన్నీ అర్థమవుతాయి. చికెన్ లాలీపాప్ వచ్చి 8 పీస్ వచ్చాయన్నమాట, కాకపోతే చాలా చిన్నవి. మా నెల్లూరులో వచ్చి చాలా పెద్దగా ఉంటాయన్నమాట చికెన్ లాలీపాప్, 8 పీసెస్ ఇస్తారు అక్కడ కూడా. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువ. మన నెల్లూరులో 350 ఉంటే ఇక్కడ 450 ఉంటుందన్నమాట, అంత కాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ గైస్. కలర్ ఒకలాగే ఉంది కదా, కాంబినేషన్ వేరుగా ఉంది. అండ్ దాని లోపల క్వాలిటీ అయితే చికెన్ క్వాలిటీ కానివ్వండి, రైస్ క్వాలిటీ, వాళ్ళు సర్వింగ్ క్వాలిటీ కానీ అంతా చాలా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు మనకు కావాలంటే పార్సల్ కూడా చేసిస్తారు, వాడికి ఎక్స్ట్రా అమౌంట్ ఏం పట్టదనమాట. పిస్తా హౌస్లో ఇక్కడ మనం తినేసి ఇక్కడి నుంచి మేము ఆటోలో వెళ్ళి అండ్ స్టేషన్ కూడా వచ్చేసాము. ఇది మార్నింగ్ గైస్, మేము నైట్ ట్రైన్ ఎక్కాము, మార్నింగ్ అనమాట ఇది. మేము ఇంకా దిగుతూ ఉన్నాము. ఫస్ట్ మాకు నెల్లూరు వస్తుంది, తర్వాత వదిన వాళ్ళు గూడూరులో దిగుతారనమాట. ఇది గైస్ మా హైదరాబాద్ టూరు. నాకు వీలైనంత వరకు నేను వీడియో తీస్తూ వచ్చాను, అక్కడక్కడైనా కానివ్వండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మావి కొన్ని ఫొటోస్ గైస్, మేము హైదరాబాద్లో మాకు కొన్ని మెమరీస్ మేము సేవ్ చేసుకున్నాం కదా, అవన్నమాట. మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అని మేము ఎలా ఉన్నాము, మీరు కానీ జూలో మొత్తం డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఆ డౌట్స్ నేను కమెంట్స్లో క్లారిఫై చేస్తాను. జూ విషయంలో మీకు ఏమైనా ఎంత ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ అడగాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. అండ్ నేను తేజ వచ్చి చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాం గైస్. అండ్ జాను మన డ్రెస్సెస్ వచ్చి జేవిఆర్ మళ్ళీ తీసుకున్నవి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి, అక్కడ క్వాలిటీ బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేను జూడియోలో తీసుకున్నాను, నేను తేజ ఇద్దరు జూడియోలో అనమాట మొత్తం తీసుకుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మెయిన్గా మేమైతే ఫుల్ ట్యాన్ అయిపోయాం గైస్. మీరు సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షూట్ తీసుకొని వెళ్ళండి ఎప్పుడైనా జూకి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అండ్ ఇది సమ్మర్ అయినా కానీ రైనీ సీజన్ అయినా కానీ ఎండ కంపల్సరీ ఉంటుంది గైస్. మీరు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ ఎక్కువ తీసుకురండి. అక్కడ ఫుడ్ అయితే అస్సలు తినొద్దు, ముఖ్యంగా నాన్ వెజ్ అయితే అస్సలకి తినదు గైస్. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగండి, ఓకేనా. ఇవన్నీ పాటించి జూకి వెళ్ళండి, ఓకేనా. బాయ్ గైస్, నచ్చితే లైక్ చేయండి, బాయ్.